ఫ్రెండ్స్ పీట్రాన్ బ్రాండ్కి సంబంధించి ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ అయితే 489 రూపీ ప్రైస్లో తీసుకోవడం జరిగింది. ఈ ఇయర్ బడ్స్ యొక్క అన్బాక్సింగ్ రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోతో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్ మీకు ప్యాకింగ్ అయితే చాలా వరస్ట్గా రావడం జరిగింది. దీని ప్రైస్ అయితే 489 రూపీ ప్రైస్ ఉండడం వల్ల సో ప్యాకింగ్ అయితే అంత క్వాలిటీ అయితే ఇవ్వలేదు, చాలా వరస్ట్గా అయితే ఉంది. సో ప్యాకింగ్ అయితే మనకు అంత నచ్చలేదు. సో మీకు ఓవరాల్గా బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. బాక్స్ అయితే ఓపెన్ చేయలేదు. సో మీకు బాక్స్ రావడంతో ఇట్లా రావడం జరిగింది. ఇక్కడ మీకు అంటే బేస్ బడ్స్ డ్యూ అని చెప్పేసి ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్ బడ్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. పీట్రాన్ బ్రాండ్ లోగో ఇచ్చారు. ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. కనెక్టివిటీ అడ్వాన్స్డ్ వైర్లెస్ అని చెప్పి వైర్లెస్ రేంజ్ చూసుకుంటే 10 మీటర్స్ అయితే వైర్లెస్ రేంజ్ అయితే ఉంటుంది. ఇందులో మీకు డ్రైవర్ చూసుకున్నట్టయితే 13mm డైనమిక్ డ్రైవర్ అయితే ఉంటుంది చూడండి. దాంతోపాటు టోటలీ ప్లేబ్యాక్ టైం చూసుకుంటే విత్ కేస్తో పాటు 32 అవర్స్ అయితే ప్లేబ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఛార్జింగ్ ఇన్పుట్ చూసుకున్నట్టయితే మీకు టైప్ సి అయితే ఉంటుంది. ఈ ఇయర్బడ్స్ యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే 35 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అయితే ఉంటుంది. దీని ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 1.5 అవర్స్ అయితే ఛార్జింగ్ టైం అయితే ఉంటుంది. విత్ కేస్తో పాటు ఈ కేస్ బ్యాటరీ చూసుకున్నట్టయితే 300 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అయితే ఉంటుంది. మీకు ఈజీగా ఒక 1 అవర్ దాకా ఛార్జింగ్ టైం అయితే ఉంటుంది. సో బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. మీకు చూడడానికి అయితే ప్యాకింగ్ అయితే అంత బాగా రాలేదు. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ బాక్స్లో చూసుకుంటే ఇక్కడ మీకు పూజా హెగ్స్ అయితే కనిపిస్తుంది. కార్డ్ మీద అయితే ఇక్కడ పీట్రాన్ లోగో ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మీకు అవర్ ప్రొడక్ట్స్ ఆర్ సో బ్యాక్డ్ బై లిమిటెడ్ వారంటీ అని చెప్పి వారంటీకి సంబంధించి ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఉంది. వీటిని ట్యాప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ ఇంకా మీకు ఏమైనా కొంచెం వీటికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీటి ఇన్స్ట్రక్షన్స్ అండ్ యూజర్ గైడ్ కావాలంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటు మీకు ఒక టైప్ సికి సంబంధించి ఒక కేబుల్ అయితే కనిపిస్తుంది. టైప్ సి కేబుల్ అయితే ఉంది. దాంతోపాటు మీకు అడిషనల్గా ఇయర్బడ్స్ టిప్స్ అయితే రావడం జరిగింది. ఈ రబ్బర్ ఇయర్బడ్స్ టిప్స్ అయితే ఉన్నాయి అండి. 2 జతలు అయితే ఉన్నాయి దీంట్లో. సో మీకు ఈ విధంగా ఇయర్బడ్స్ అయితే కనిపిస్తుంటాయి. కేస్ అయితే ఈ విధంగా ఉంది. కేస్ మీద చూసుకుంటే పీట్రాన్ లోగో ఇచ్చారు చూడండి. సో మీకు చాలా షైనింగ్ అయితే కనిపిస్తుంటుంది. కేస్ డిజైన్ కూడా చాలా బాగా అయితే కనిపిస్తుంటుంది. ఇయర్బడ్స్ అయితే ఈ విధంగా ఉన్నదండి. సో చూడడానికి అయితే మీకు మంచి లుక్ అయితే ఉందండి. సో మీకు చూడడానికి చాలా ప్రీమియం కనిపిస్తే లుక్ కూడా ఓకే బాగానే ఉంటుంది. వెయిట్ కూడా మీకు లైట్ వెయిట్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇయర్బడ్స్ని కనెక్ట్ చేయాలంటే జస్ట్ అండి మీరు ఇట్లా మీ మొబైల్ ఫోన్ తీసుకోండి. మొబైల్ ఫోన్లో మీకు బ్లూటూత్ అయితే ఉంటుంది. బ్లూటూత్ అయితే ఆన్ చేసుకోండి. బ్లూటూత్ని ఆన్ చేయగానే మీకు ఈ విధంగా పీట్రాన్ TWS అని చెప్పి కనిపిస్తుంది. వీటిని ట్యాప్ చేసుకోండి. సో వీటిని ట్యాప్ చేయని విధంగా పేరు అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. ఈ పేరు అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. వీటిని ట్యాప్ చేయగా ఇక్కడ చూడండి ఈ విధంగా సో ఓకే అని చెప్పి ఆప్షన్ వస్తుంది. అంటే గూగుల్ అసిస్టెంట్తో కూడా ఇయర్బడ్స్ అయితే మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇయర్బడ్స్లో అయితే మీకు టచ్ కంట్రోల్ కూడా ఉంటుంది. అంటే మీరు సాంగ్ ప్లే చేయాలనుకోండి, ప్రజెంట్ అయితే సాంగ్ ఆఫ్లో మీకు కనిపిస్తుంటుంది అండి. ఇయర్బడ్ మీద జస్ట్ ఒకసారి ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయగానే మీకు సాంగ్ అయితే ప్లే అవుతుంటుంది, మీకు కనిపిస్తుంటుంది. చూడండి సాంగ్ అయితే ప్రజెంట్ ప్లే అవుతుంది. ఒకవేళ సాంగ్ మార్చాలనుకోండి సో ఇయర్బడ్ మీకు డబుల్ టైం అయితే ట్యాప్ చేయండి. ఇట్లా డబుల్ టైం ట్యాప్ చేయగానే మీకు సాంగ్ అయితే చేంజ్ అవుతుంది. సో మీకు సాంగ్ అయితే మారిపోయింది. సో ప్రజెంట్ అయితే నేను 198 అయితే కాల్ చేసి చూడండి. కాల్ కట్ చేయాలనుకుంటే ఇయర్బడ్ మీద మీకు బ్యాక్ సైడ్ అయితే డబుల్ ట్యాప్ చేయండి చూడండి. సో డబుల్ ట్యాప్ చేయగానే కాల్ అయితే కట్ అయిపోయింది. చూడండి కేసులో ఛార్జింగ్ పెట్టగానే మీకు లైట్ అయితే ఆన్ అవుతుంది. ప్రజెంట్ అయితే కేసు ఈ విధంగా ఉంటుంది. కేసు ఓపెన్ చేయగానే మీకు ఇట్లా కనిపిస్తుంటుంది. చూడండి కేసులో ఇయర్బడ్స్ పెట్టగానే మీకు ఇక్కడ బ్లూ లైట్ అయితే కనిపిస్తుంటుంది. అంటే ప్రజెంట్ అయితే సో ఛార్జింగ్ అయితే ఈ ఇయర్బడ్స్ ఛార్జింగ్ ఇస్తున్నారు చూడండి. ప్రజెంట్ అయితే టైప్ సి పోర్ట్తో ఈ కేస్ అయితే ఛార్జ్ చేస్తారు చూడండి. కేస్ అయితే ప్రజెంట్ ఛార్జింగ్ అవుతుంది. మీకు క్లియర్ కనిపిస్తుంటుంది. ఇందులో మీకు రెడ్ లైట్ కనిపిస్తుంటుంది చూడండి. సో రెడ్ లైట్ అయితే ఆన్ అయిపోయి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇయర్బడ్స్ అని చెవులో పెట్టుకున్నా మీకు చాలా ఫిట్ అయితే ఉంటాయి చూడండి. అంత లూజ్ అయితే అనిపించదు. ఒకవేళ మీకు లూజ్ అనిపించింది అనుకోండి మీకు బాక్స్లోనే రబ్బర్ ఇయర్బడ్స్ టిప్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ టిప్స్ అయితే మీరు మార్చుకోండి. 2 జతలు అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాటైతే మార్చుకోండి. మీకు చాలా ఫిట్ అయితే ఉంటాయి చూడండి. ప్రజెంట్ అయితే మీరు రన్నింగ్ చేసేటప్పుడు కానీ సో లేదంటే వాకింగ్ చేసేటప్పుడు కానీ మీకు పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. చాలా ఫిట్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇందులో మీకు ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. నేను ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తాను చూడండి. కాల్ చేసి మీకు రికార్డింగ్ అయితే వినిపిస్తాను. మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఎలా ఉందని చెప్పి. ప్రజెంట్ అయితే నేను అవుట్డోర్లో అయితే ఉన్నా చూడండి. అవుట్డోర్లో మీరు చెక్ చేసుకోవచ్చు నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందని చెప్పి. నువ్వు ఏమంటావు చెప్పు, పని ఉంది నాకు కొంచెము అంటావు నువ్వు. పని ఉంది కానీ వాయిస్ మాకు క్లియర్ వినిపిస్తుందా? వాయిసా రీసౌండ్ ఏమైనా వస్తుందా? లైట్కి రీసౌండ్ వస్తుంది అట్లా. అంటే వాయిస్ అయితే బాగా అంటే కొంచెం నేను టెస్ట్ చేద్దామని చెప్పి చేసిన ఫోన్
ఇందులో మీకు ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. కొద్ది వరకు మీకు లైట్‌గా రీసౌండ్ అయితే వస్తుంది. సో ఒక 60% వరకు మీకు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అయితే క్యాన్సిల్ చేస్తుంది. సో 100% చేయలేదు కానీ ఒక 60-80% దాకా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అయితే క్యాన్సిల్ చేస్తుంది. దాంతో పాటు నేను ప్రెజెంట్ అవుట్‌డోర్‌లో అయితే ఉన్నా కదా! సో ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. సో మీరు వీటిని పెట్టుకున్నారనుకోండి మీకు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అయితే అస్సలు వినిపించదు. 90% నాయిస్ అయితే వినిపించదు. చూడండి. సో ఇట్లా చిటికేసినా కూడా నాకు నాయిస్ అయితే లోపలికైతే ఎక్కువ సౌండ్ అయితే రావట్లేదు. సో ఇవి చాలా ఫిట్ అయితే ఉంటాయి. లోపలికి నాయిస్ కూడా ఎక్కువైతే తీసుకో. ఫ్రెండ్స్ ఇందులో మీకు టచ్ కంట్రోల్ అయితే ఉంటుంది. జస్ట్ ఇట్లా ట్యాప్ చేయగానే మీకు ఒకసారి సో వన్ టైం ట్యాప్ చేస్తే మీకు సాంగ్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ డబుల్ టైం ట్యాప్ చేశారనుకోండి సాంగ్ అయితే మీకు సో ముందుకు వెళ్ళడం లేదంటే బ్యాక్ రావాలంటే ఇట్లా సో ఇటు సైడ్ మీకు అంటే లెఫ్ట్ సైడ్ చేస్తే బ్యాక్ వస్తుంది. రైట్ సైడ్ చేస్తే మీకు సాంగ్ అయితే ముందుకైతే వెళ్తుంటుంది. ఈ విధంగా మీకు టచ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇందులో టచ్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ నాకు నచ్చిన విషయాలు చూసుకున్నట్టయితే ముందుగా వీటి ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. సో నేనైతే వీటిని 489 రూపీ ప్రైజ్లో వీటి తీసుకున్నాను. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 699 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. మీరు కూడా ఆఫర్లో ఏమైనా ప్రోడక్ట్స్ కొనాలనుకుంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే మీరు గూగుల్లో వెళ్ళి కేబీఆర్ గౌతమ్ అని చెప్పి సెర్చ్ చేయండి. లేదంటే టెలిగ్రామ్లో వెళ్ళి కేబీఆర్ గౌతమ్ అని సెర్చ్ చేయగానే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే వస్తుంది. ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి. మీరు డీల్స్ ఉంటే వెంటనే తక్కువ ప్రైస్లో అయితే వీటి కొనుక్కోగలరు. సో ప్రైస్ విషయానికి వస్తే ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తాయి. ఇందులో మీకు 13mm డ్రైవర్ అయితే ఉంటుంది. సో 13mm డ్రైవర్ సైజ్ ఉండడం వల్ల సౌండ్ క్వాలిటీ చాలా బెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో కనెక్టివిటీ విషయానికి వచ్చినా కూడా అంతే. బ్లూటూత్ 5.1 అయితే కనెక్టివిటీ ఉంటుంది. సో చాలా వేగంగా కనెక్ట్ అయిపోతుంది. సో కనెక్టివిటీ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దాంతోపాటు ఇందులో నాకు ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. అంటే మీరు ఏమన్నా అంటే అవుట్డోర్లో కానీ మీరు ఫోన్ కాల్ మాట్లాడారనుకోండి మ్యాక్సిమం చూడండి 80% నాయిస్ అయితే క్యాన్సిల్ చేస్తుంది. అదే ఒకవేళ మీరు ఇయర్బడ్స్ అనేది చెవిలో పెట్టుకున్నారనుకోండి మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే 90% అయితే క్యాన్సిల్ అయిపోతుంది. మీకు 90% బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వినిపించదు. సో మీకు ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఓకే బాగానే ఉంటుంది. ఈ ప్రైస్ విషయానికి వస్తే ఓకే అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇందులో బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినా కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. మొత్తం మీకు ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. ఛార్జింగ్ విషయానికి వచ్చినా కూడా 32 అవర్స్ అయితే ప్లే టైం అయితే ఉంటుంది. నేను కేస్తో ఛార్జ్ చేశాను. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఛార్జ్ చేస్తే నాకు 20% ఛార్జ్ అయిపోయింది. సో ఈ 20% మాత్రమే ఛార్జ్ ఉండదు. జస్ట్ ఒక 2 మినిట్స్ పెట్టగానే నాకైతే టోటల్ 40% ఛార్జింగ్ అయిపోయింది. సో చాలా వేగంగా ఛార్జింగ్ అయితే అవుతుంటుంది అండి. 32 అవర్స్ అయితే ప్లే టైం అయితే ఉంటుంది. ఇవన్నీ నాకు నచ్చిన విషయాలు. ఇందులో నాకు నచ్చని విషయాలు చూసుకున్నట్టయితే ముందుగా దీనికి సంబంధించి ప్యాకింగ్ అని చెప్పుకోవచ్చు. ప్యాకింగ్ అయితే చాలా చీప్గా రావడం జరిగింది. దాంతోపాటు సో ప్యాకింగ్ అక్కడ డ్యామేజ్ అయిపోయింది. సో నాకైతే అలా వచ్చింది. ఒకవేళ మీరు ఆర్డర్ ఇస్తే ప్యాకింగ్ కూడా బాగానే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మీరు ఈ ఇయర్బడ్స్ అనేది కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ వెళ్ళి ఈ ఇయర్బడ్స్ అయితే మీరు కొనుక్కోవచ్చు. దాంతోపాటు ఇందులో అయితే మీకు IPX4 రేటింగ్ అయితే ఉంటుంది. అంటే స్వెట్ ప్రూఫ్ అయితే ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ ప్రూఫ్ అయితే ఉంటుంది. చాలామంది జాగింగ్ వెళ్తుంటారు లేదంటే రన్నింగ్ వెళ్తుంటారు. అటువంటి సందర్భం సాంగ్స్ వింటూ సో రన్నింగ్ అయితే వెళ్తుంటారు. అక్కడ మీకైతే స్వెట్ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవి స్వెట్ ప్రూఫ్ అయితే ఉంటుంది. దాంతోపాటు IPX4 ఈ వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు ఇయర్బడ్స్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. ఇయర్బడ్స్ మీరు కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ ఇయర్బడ్స్ మీరు కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ మీకు వీడియో తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద ఎరగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.